సో, ఈరోజు మనం ఎక్కువగా మెయిన్ ఫోకసింగ్ ఏరియా వచ్చేసి ట్రేడింగ్ సైకాలజీ అనుకున్నాం గదా! సో, ఇదొక్కసారి చూడండి క్లియర్‌గా. ది సైకిల్ ఆఫ్ మార్కెట్ ఎమోషన్స్. ఓకే. సో, మార్కెట్‌లోకొచ్చేసరికి మేజర్‌గా మనకుండేవి బుల్ మార్కెట్ అండ్ బేర్ మార్కెట్. ఓకే. మనం మాక్సిమం సైకాలజీ లెవెల్స్ అన్నీ గూడా ఈ ఒక్క చార్ట్‌లోనే మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓకే. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే లైక్ ఇక్కడ నుంచి మాక్సిమం లైక్ ఎవరైతే ఎఫ్ఐఎస్ గాని, డీఐఎస్ గాని మెయిన్ ఫండ్ హౌసెస్ ఉంటాయో వాళ్ళైతే ఎంటర్ అయ్యేదైతే ఈ ఏరియాలోంచి ఎంటర్ అవుతా ఉంటారు. ఓకే. అండ్ ఇంపేషన్స్ లైక్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే అబ్బా! ఆల్రెడీ రిలయన్స్ 800లో తీసుకున్నాము. అది 2000 అవుద్దనుకున్నాం. 3000 అవుద్దనుకున్నాము. అవ్వట్లేదు అన్న ఇంపేషన్స్ యొక్క స్టేజ్ ఇది. ఓకే. దాని తర్వాత కొంచెం పైకెళ్ళాక తర్వాత వాళ్ళు ఎవ్రీవన్ విల్ థింక్ దట్ చూసారా నేను అనుకున్నాను గదా! యెస్ ఆ టార్గెట్ అయిపోయింది అనేసి. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందనమాట. రైట్ నౌ మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం. బుల్ మార్కెట్ గదా! ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మన వన్ సెకండ్ సంబడీ వాంట్స్ టు జాయిన్ నౌ. యాహ్! సో ఏంటంటే అరౌండ్ 800లో, 900లో తీసుకున్న రిలయన్స్ 2000 లెవెల్‌లోకి పైకి వెళ్ళంగానే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి మన ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు చెప్తారనమాట. "రేయ్! నేను ఆల్రెడీ తీసుకున్నాను 800లో అది 2000 అయిపోయిందనేసి." సో ఇక్కడేందంటే 800కి 2000 లెవెల్‌లోకెళ్ళేసరికి 1200 ప్రాఫిట్ వచ్చింది. సో వీడింకా సజెస్ట్ చేస్తా ఉంటాడు. ఒక ట్రేడింగ్ అనలిస్ట్ అయిపోతాడు. నేను చెప్పా కదా! ఇక్కడికెళ్తుందనేసి తీసుకో అనేసి చెప్తాడు. ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళు బుక్ అయిపోతారు ఫుల్‌గా. ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లో టాప్‌లో బుల్ మార్కెట్‌లో కొన్న వాళ్ళందరూ ఇక్కడ బుక్ అయిపోతారు ఫైనల్‌గా. ఓకే. తర్వాత నుంచి కొంచెం ప్రైస్ కరెక్షన్ అవుతుంది. అక్కడ అనుకుంటారు ఏందంటే రిగ్రెషన్, ఫియర్, పానిక్, డిసపియర్. మాక్సిమం ఈ స్టేజెస్ అన్నీ మనం ఆల్రెడీ మన ట్రేడింగ్ లైఫ్‌లో గాని, ఇన్వెస్టింగ్ లైఫ్‌లో గాని ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటాం. ఇక్కడేందంటే అనవసరంగా కొన్నాంరా బాబు! వీడి మాట ఇని అనుకుంటాం. ఇక్కడొచ్చి సేమ్ తర్వాత ఫియర్ ఏంటంటే ఆల్రెడీ ఒక 50,000, 25,000 దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి. అది హాఫ్ అయిపోయిందనుకోండి ఇంకా భయమేస్తది. అరే! ఈ 12,000, 13,000 అన్నా మిగులుతాయా? నేను 25,000 అనవసరంగా వాడిని నమ్మి ఈ స్టేజ్‌లో పెట్టాను. ఇప్పుడు హాఫ్ అయిపోయింది అనే ఒక భయం స్టేజ్‌కెళ్తది. అది ఇంకా ఒక 10,000 లెవెల్‌కి ఎళ్ళిపోయిందనుకోండి. ఏదైతే 25,000 ఆర్ 50,000 క్యాపిటల్ ఆ స్టేజ్‌లో ఫుల్ పానిక్ అయిపోయి, ఇక్కడ ఈ లోయర్ లెవెల్‌లో వచ్చేసరికి వాళ్ళు అమ్మేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఏది లైక్ మొన్న మన పాండమిక్ వచ్చింది చూసారా? ఏది కోవిడ్ వచ్చినప్పుడు లో లెవెల్స్ అక్కడ చాలామంది వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్, వాళ్ళ పోర్ట్‌ఫోలియోలన్నీ ఖాళీ చేసుకున్నారు లాసెస్‌కి. కానీ ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఈ పాయింట్‌ని ఎక్కువ ఫైనాన్షియల్ ఆపర్చునిటీగా తీసుకుంటారు. బేర్ మార్కెట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇఫ్ యూ నో రైట్ టెక్నికల్స్. మీకు రైట్ టెక్నికల్స్ తెలిస్తే మాత్రమే, లేకపోతే ఏది పడితే అది స్టాక్ పడిపోయింది కదా అని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇఫ్ యూ నో ద రైట్ టెక్నికల్స్ అప్పుడు ఎంటర్ అవ్వడం అనేది ఇక్కడ పర్ఫెక్ట్ థింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుంది. ఇక్కడ హోప్ అనేది వస్తుంది. ఇంకా రిలీఫ్. హమ్మయ్య! మనం పెట్టిన 25,000 30,000 అయింది. హమ్మయ్య! అని వస్తది. మళ్ళీ ఆప్టిమిజం సేమ్ సైకిల్ అనేది మార్కెట్‌లో ఎప్పుడు కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ యూఎస్ మార్కెట్ ఆర్ యూకే మార్కెట్ ఆర్ చైనీస్ మార్కెట్, ఏ మార్కెట్ అయినా తీసుకోండి. ఫారెక్స్ కమోడిటీ కూడా తీసుకోండి. సేమ్ ఇదే సైకిల్ అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తా ఉంటాము. ఇదే ఎమోషన్స్ ప్రతి ఇన్వెస్టరు, ప్రతి ట్రేడర్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో లెట్ మీ నో ఎంతమంది ఈ స్టేజెస్ అన్నీ చూసారో? చూసారా చాలామంది? యాహ్! ఆల్‌మోస్ట్ ఎవ్రీవన్ రైట్? ఎవ్రీవన్. కానీ మనం నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఫాలో అవ్వాల్సిందేంటంటే లైక్ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ బేర్ మార్కెట్‌లో గాని అందరూ ఎప్పుడైతే లైక్ వారెన్ బఫెట్ ఒక కొటేషన్ ఉంటుంది. ఏంటది చెప్పండి? ఐడియా ఉందా ఎవరికైనా? బై వెన్ ఎవ్రీవన్ ఈస్ ఇన్ పానిక్ మోడ్. ఓకే. వారెన్ బఫెట్ ఏం చెప్తాడంటే అందరూ పానిక్ అయిపోయి అమ్మేస్తున్నప్పుడు మీరు కొనుక్కోండి అనేసి. ఓకే. సో, సేమ్ వాటెవర్ వి హావ్ డిస్కస్డ్ నౌ అదే చెప్తాడు వారెన్ బఫెట్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏది అందరూ కొనుక్కుంటున్నప్పుడు మనం అమ్మాలి.
ఓకే. అందరూ అమ్మేస్తున్నప్పుడు పానిక్‌లో వెళ్లి అందరూ అమ్మేస్తున్నప్పుడు మనం కొనుక్కోవాలి. ఇదే వారెన్ బఫెట్ సూత్రం. ఆయన సక్సెస్ అవ్వడానికి గూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇదే అనేసి చాలామంది జెప్తారు. కరెక్ట్ అండి. పర్మిల గారు. ఫియర్ ఉన్నప్పుడు మనం గ్రీడ్ అవ్వకూడదు. గ్రీడ్ ఉన్నప్పుడు ఫియర్‌గా ఉండాలి. రైట్ అండి. పర్ఫెక్ట్. ఇది మెయిన్‌లీ ఇన్వెస్టింగ్ పర్పసే కాదు. ఈవెన్ మన ట్రేడింగ్‌లో గూడా ఇంట్రాడేలో గూడా మనకి అప్లికబుల్ అవుతుందనే ఐ కెన్ సే థట్. ఓకే. సో, నెక్స్ట్ స్లైడొచ్చి సో, ఈ స్లైడ్ వరకు కన్ఫర్మ్ అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు టిల్ నౌ క్లియర్ రైట్ ఫర్ ఎవ్రీవన్. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి అంటే వాట్ ఈస్ ద రైట్ టైమ్? బుల్ మార్కెట్‌లోనా? బేర్ మార్కెట్‌లోనా? మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే బెస్ట్ టైమ్ ఎప్పుడు? బేర్ మార్కెట్. ఫైన్. ఇదొక్కటి అర్థమైతే చాలు. ఈ స్లైడ్ మొత్తం మీకు అర్థమైపోయిందట్టే క్లియర్‌గా. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ రిప్లైస్. సో, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో, ఇదేంటంటే ట్రేడింగ్ సైకాలజీ. మనం చాలామంది ఏం చేస్తామంటే లైక్ స్ట్రాటజీస్ ఒక్కళ్ళు ఎవరైనా సరే ఈవెన్ ఏదైనా మన ప్రో క్లబ్‌లో గాని, రెగ్యులర్ టెలిగ్రామ్‌లో గాని ఒక్కడు ఎవడైనా సరే ఒక పోస్ట్ చేసాడంటే పీఎన్ఎల్ ఇమ్మీడియేట్‌గా దాని కింద ఒక 4, 5 రిప్లైలొస్తాయి. విచ్ స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ వాడావు అనేసి. సో, కానీ ఎవరు గూడా పట్టించుకోనిదేంటంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే సిస్టమ్ అంటే ట్రేడింగ్ సిస్టమ్ ఆర్ ట్రేడింగ్ స్ట్రాటజీకి ఓన్లీ 10% మాత్రమే వాల్యూ ఉంటుంది. 10% మాత్రమే దానికి వెయిటేజ్ ఉంటుంది. మిగతాది ట్రేడింగ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఫాలో అవ్వాల్సిన 30% ఏంటయ్యా అంటే మనీ మేనేజ్మెంట్. ఓకే. మనీ మేనేజ్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ ఓకే. 10 అయిపోయింది. 30 అయిపోయింది. నెక్స్ట్ 60% ఏంటి అంటే ట్రేడింగ్ సైకాలజీ. ఈ సైకాలజీయే 60%. కానీ మనం ఏం చేస్తామంటే 60% వదిలేస్తాం పక్కకి. సైకాలజీ లేదు, ఆ తొక్క లేదు, ఆ లైట్‌లే ఏదో ఉంటాయి. అయన్నీ చాలా పెద్ద పెద్ద బుక్స్‌లో ఉంటాయి. మనకు అర్థమే సావదు. అయన్నీ వదిలేద్దాం. ఆడు ఏ స్ట్రాటజీ చెప్పాడు, ఈడు ఏ స్ట్రాటజీ వాడుతున్నాడు, ఆ పెద్దాయన ఒకాయన ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. ఆయన దగ్గర ఏ స్ట్రాటజీ ఉంది. ఆయనది మీకు వర్క్ అవ్వదు. ఆయన కోట్లల్లో సంపాదిస్తున్నాడని మనం కోట్లల్లో సంపాదించడం కుదరదు. దట్స్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ నో ద స్ట్రాటజీ ఆల్సో. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ రైట్ సైకాలజీ, మీకు రైట్ సైకాలజీ ఉంటే మాత్రమే లైక్ ఇప్పుడు ఆయన ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 30,00,000 ఓకే. క్యాపిటల్ ఉంది ఒక అతని దగ్గర. స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ఆయన స్టాప్ లాస్ వచ్చి 2,00,000 ఓకే. 30,00,000 క్యాపిటల్ స్వింగ్ ట్రేడింగ్. ఆయన స్టాప్ లాస్ వచ్చి 2,00,000. మీ దగ్గర క్యాపిటల్ 2,00,000 ఉంది. ఓకే. సో, ఆయన 2,00,000 పడిపోయినా సరే 1,50,000 మైనస్‌లో ఉన్నా సరే హి హాస్ ఎ కేపబిలిటీ టు హోల్డ్ దట్. నా స్టాప్ లాస్ 2,00,000 కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తానని. బట్ 2,00,000లో మీరు ఉన్నప్పుడు 20,000కే పానిక్ అయిపోయి ఆపేస్తారు. బట్ ఫైనల్‌గా అదేమవుతుంది? ఆ 30,00,000 క్యాపిటల్ ఉన్న వ్యక్తికి అది అరౌండ్ ఒక 5,00,000 ప్రాఫిట్ ఇచ్చింది. కానీ మనం ఏం చేసాం? 20,000 ఏది మనకి మైనస్ కనపడంగానే ఎంటీఎం ఇమ్మీడియేట్‌గా మనం క్విట్ అయిపోయాం. సో, ఆయనది మనకు వర్కౌట్ అయిందా? అవ్వలేదు. సో, అక్కడ వర్క్ అవ్వాల్సిందేంటి? సైకాలజీ. వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిందేంటి? సైకాలజీ. మనం బిల్డప్ జేసుకోవాల్సింది, మెయిన్ ఫోకస్ జేయాల్సింది ఈ రెండిటి మీదే ఎక్కువ దాన్ స్ట్రాటజీ. మీకు రైట్ సైకాలజీ, రైట్ మనీ మేనేజ్మెంట్. ఓకే. ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ మీకొద్దాం. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? కెన్ సంబడీ టైప్ ద మెసేజ్ అండ్ టెల్ మీ? జ్యోత్స్న గారు మీరు ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఆర్ఆర్. పర్ఫెక్ట్ అండి. మెయింటైన్ పర్ఫెక్ట్ ప్రాఫిట్ అండ్ ఎస్ఎల్. హౌ వి ఆర్ యుటిలైజింగ్ అవర్ క్యాపిటల్. యెస్ కరెక్ట్. ఇంకా? సీ గైస్ ఇది ఇంటరాక్టివ్‌గా ఉంటేనే బెటర్. ఇది యూట్యూబ్ కాదు. నేను యూట్యూబ్ అనుకోండి కెమెరాతో మాట్లాడేస్తా ఉంటాను. మీరు మీ ఫోన్స్‌లోను, ల్యాప్‌టాప్స్‌లో చూస్తా ఉంటారు. అది వన్ వే కమ్యూనికేషన్. ఇక్కడ మనం లైవ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంటరాక్టివ్ ఉంటేనే మీకేం అర్థమవుతుంది, మీరేం తీసుకున్నారనేది కూడా నాకు అర్థమవుతుంది. థాంక్ యూ. ప్రొటెక్టింగ్ క్యాపిటల్ ఆఫ్ కోర్స్.
యాహ్! సో, మనకున్న క్యాపిటల్‌ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము, మన రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చెప్తున్న ఆన్సర్స్ అన్నీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఆన్సర్స్. కానీ ద క్వెషన్ ఈస్ దట్ మనం ఎవ్రీ డే ట్రేడింగ్‌లో ఇవి మనం ఫాలో అవుతున్నామా లేదా అనేదే ఎవ్రీవన్స్ క్వెషన్. ఓకే. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. మీరు చెప్పిన ఆన్సరు మనం ఫాలో అవుతున్నామా లేదా? నేనేం చెప్పలేదు ఇక్కడ. మీరు ఆన్సర్స్ చెప్పారు. లైక్ ఇప్పుడున్న నేమ్స్ అన్ని చదివితే చాలా ఉన్నాయి. మీరు ఫాలో అవుతున్నారా? జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వండి నాకు. యెస్ అయితే యెస్, నో అయితే నో. నో ప్రాబ్లమ్. జెన్యూన్‌గా మీరు చెప్పింది మీరు ఫాలో అవుతున్నారా? నేను చెప్పింది గాదు. ఎవరో మార్క్ డగ్లస్ చెప్పింది గాదు. జెస్సీ లివర్‌మోర్ చెప్పింది గాదు. మీరు చెప్పిందే మీరు ఫాలో అవుతున్నారా? సో, ఫాలో అవ్వట్లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓహ్! గుడ్. గుడ్ రాజేష్. సో, ఇప్పుడు ఇవాల్టి నుంచి నేను ఇంతసేపు వెబినార్ తీసుకుంటున్నాను మీ గురించి వితౌట్ టేకింగ్ ఎనీ అమౌంట్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ యూ. సో, నా వెబినార్‌కి మీరు వాల్యూ ఉంచాలి అనుకుంటే గనక ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే లైక్ ఇవాల్టి నుంచి గూడా ఇక్కడున్న 30 మెంబర్స్ గూడా స్ట్రిక్ట్‌గా ఫ్రమ్ మండే అన్వర్డ్స్ మనీ మేనేజ్‌మెంట్ అనేది ఫాలో అవుతామనేసి నాకొక ప్రామిస్ జేయండి. ఓకే. ఐ వాంట్ టు సీ ఆల్ ద 30 పీపుల్స్ రిప్లై నౌ. మీరు రేపటి నుంచి మనీ మేనేజ్మెంట్ అనేది నేను ఫాలో అవుతాననేసి నాకు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దాట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే. మీరు ఏదనుకుంటే అదే చెప్పండి. మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు, మనీ మేనేజ్మెంట్ అంటే ఇది అని ఇచ్చారు కదా, అదొక్కటే ఫాలో అవ్వండి. నేను చెప్పింది ఏది వద్దు. అదొక్కటే ఫాలో అవ్వండి చాలు. ఐఎమ్ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. మీ 30 మెంబర్స్లో 10 మెంబర్స్ 100% ఫాలో అయినా సరే ఐ విల్ బీ మోర్ సాటిస్ఫైడ్. అండ్ నా వెబినార్కి ఒక అర్థం ఉన్నట్టు నేను భావిస్తాను. ఓకే. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో ఇది మనీ మేనేజ్మెంట్ అంటే మీరు చాలామంది చెప్పారు. దాని గురించి విన్నాము. సో మన క్యాపిటల్‌ని ఎంత పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నాం. మన రిస్క్ రివార్డ్ ఎంతుంది. ఓకే. దాంట్లో లైక్ 1,00,000 క్యాపిటల్ ఉంది. దాంట్లో మాక్సిమం 1.5-3% అనుకున్నాం. ఓకే. దానికి స్టిక్ అయ్యి ఉండండి. 3% అంటే 3,000 నా స్టాప్ లాస్. మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా సరే 3,000 స్ట్రిక్ట్ స్టాప్ లాస్. 3,000 కన్నా ఒక రూపాయి అయితే గనక మనం రూల్స్ ఆ రోజు గనక బ్రేక్ చేస్తున్నట్టు ఇమ్మీడియేట్‌గా మీ ట్రేడింగ్ టెర్మినల్‌ని క్లోజ్ చేసి ఆ రోజుకి కాల్ ఇట్ యాస్ ఎ బ్యాడ్ డే అండ్ ఆపేసేయండి. నెక్స్ట్ డే ఉంటుంది మళ్ళీ మనకి. మండే పోతే ట్యూస్‌డే ఉంటుంది. కానీ ఆ 3,000 కవర్ చేద్దామనేసి ఇంకొక 3,000 ఉంటే దానికి అద్దు అదుపు ఉండదు. 10 రోజుల్లో మీ 1,00,000 క్యాపిటల్ కూడా పోతుంది. అదే అట్‌లీస్ట్ ఆ 3,000 సేవ్ చేశారనుకోండి. నెక్స్ట్ డే రూ. 1,000 రికవరీ చేసినా సరే స్టిల్ యూ ఆర్ ఇన్ లాస్ ఆఫ్ 2,000 ఓన్లీ. వీ కెన్ రికవర్ ఇట్ ఫర్ సమ్ అనదర్ డే. ఓకే. కానీ ఆ 3,000ని రికవరీ చేయడానికి 10,000, 20,000 పోగొట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ అందరికీ ఉన్నాయి. అవునా కదా? వి ఆర్ ఫేసింగ్ దట్ రైట్? సో, దయచేసి ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. ఇవాల్టి నుంచి మాత్రం మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ మీదే ఎక్కువ చేయండి. సో, సైకాలజీ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇదేంటంటే నెక్స్ట్ స్లైడ్‌లో థింక్ బిగ్, నెవర్ జడ్జ్ యువర్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ 1, 2 ఆర్ 3 ట్రేడ్స్. ఆల్వేస్ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఓకే. సో, ఇక్కడ ఒక పిల్లిని చూస్తున్నాము. ఇక్కడ సింహాన్ని చూస్తున్నాము. థింక్ బిగ్. మన 1 ఆర్ 2 ట్రేడ్స్ బట్టి బిగ్గర్ పిక్చరే చూడండి. ట్రేడింగ్‌ని మాత్రం జడ్జ్ చేయొద్దు అనేసి మనం ఈ స్లైడ్‌లో అయితే చెప్పుకుంటున్నాము. మీకు అర్థమైందా? హోప్ యూ ఆల్ గెట్ ఇట్ రైట్. ఏం అర్థమైంది? ఒక సెంటెన్స్‌లో. సో, ఇక్కడ మన ఈ స్లైడ్‌లో మనం నేర్చుకునేదేంటంటే, ఎప్పుడైనా సరే ఒక కొత్త స్ట్రాటజీని మీరు నేర్చుకున్నారు అంటే గనక, ఖచ్చితంగా దాన్ని ఇవాళ చూసాను నేను ట్రై చేశాను. ఒకటి స్టాప్ లాస్ కొట్టింది. రెండో స్టాప్ లాస్ కొట్టింది. మూడో స్టాప్ లాస్ కొట్టింది. ఈ స్ట్రాటజీ పనికిరాదు భయ్. అది అది కాదు. గో ఫర్ ఏ లాంగ్ బ్యాక్ టెస్టింగ్, లాంగ్ లైవ్ టెస్టింగ్, లాంగ్ ఫార్వర్డ్ టెస్టింగ్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి. కానీ ఒక 5 డేస్ నుంచి ఫాలో అవుతున్నాను. ఈ స్ట్రాటజీ బానే ఉంది. నాకు కంటిన్యూగా 3 డేస్ వచ్చింది. ఈ స్ట్రాటజీ కాదు. మళ్ళీ స్టార్ట్. వేరే స్ట్రాటజీ కావాలి నాకిప్పుడు.
అది అయిపోయింది. మళ్ళీ సేమ్ స్టోరీ. నాకు మళ్ళీ వేరే స్ట్రాటజీ కావాలి. ఇది కంటిన్యూగా 2 రోజులు స్టాప్ లాస్ ఇచ్చింది. అలా ఇవ్వొద్దు నాకు. అలా కాదు ఫ్రెండ్స్. బ్యాక్ టెస్ట్‌లో చూడండి. బ్యాక్ టెస్ట్ చేయండి మాన్యుయల్‌గా. మీకు అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీ ఎంతవరకు రిస్క్ రివార్డ్ ఫాలో అయింది, ఎంతవరకు మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుందనేసి. బేస్డ్ ఆన్ థాట్ ఓన్లీ యూ సెలెక్ట్ ద స్ట్రాటజీ. అదర్‌వైజ్ డోంట్. యాహ్! 1 ఆర్ 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే దాన్ని బట్టి మాత్రం జడ్జ్ అనేది చేయొద్దు. ఓకేనా? క్లియరా ఈ స్లైడ్? యాహ్! కరెక్ట్. కరెక్ట్ స్వామి. మెయిన్ బ్యాక్ టెస్ట్ చేస్తే దీనికి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్‌లో మనం ఎలా చూడాలంటే మంత్లీ వైస్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, క్వార్టర్లీ వైస్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. మనకి కంపెనీస్ ఉంటాయి కదా! లైక్ రిలయన్స్ గాని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గాని ఇలాగా వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడిస్తారు? ప్రతిరోజు ఈరోజు ఇంత లాస్ వచ్చింది, ఈరోజు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చూస్తారా? చూడరు. ఏం చేస్తారు? ఎవ్రీ క్వార్టర్లీ అంటే ఒక రోజు లాస్ రావచ్చు, ఒక రోజు ప్రాఫిట్ రావచ్చు, ఇంకో రోజు డబుల్ ప్రాఫిట్ రావచ్చు, ఇంకో రోజు డబుల్ లాస్ రావచ్చు. కానీ కన్సాలిడేటెడ్‌గా డేటా ఏదైతే ఉందో అది మనం చూడాలి. సో, ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 3 మంత్స్‌లో మనం ఎక్కడుంటాము? అది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఈ బిగ్ పిక్చర్‌లో మనం చూడండి. ఈ పిక్చర్‌ని కాదు. ఓకేనా? ఒకరోజు పిల్లయిపోయిందని ఆ స్ట్రాటజీని తప్పు అనకండి. బట్ లాంగ్ టర్మ్‌లో మనకి ఈ రేంజ్‌లో సాలిడ్‌గా రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది చూడండి. ఓకే? సో, విల్ గో టు సెకండ్ స్లైడ్. Stay calm and don't change your strategy too soon. Stick to the plan and follow the rules. ఓకే. సో, ఇది మీనింగ్ ఏందంటే ఫ్రీక్వెంట్‌గా స్ట్రాటజీ అనేది చేంజ్ చేయొద్దు. ఓకే. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు చూసారా? ఇంగ్లీష్‌లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది. సో, అన్నిట్లోనూ తలదూర్చేసి ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్, స్వింగ్ అది ఇది ఇంకేది లేదు. అన్నిట్లోనూ ఇప్పుడు యూట్యూబ్‌లో బోలెడన్ని ఉన్నాయి. టెలిగ్రామ్‌లో బోలెడన్ని ఉన్నాయి. అన్నీ నేర్చేసుకుంటా. నేను అన్నీ చేసేస్తా. ఏముండదు ఫైనల్‌గా వచ్చేసరికి. సో, అలా కాకుండా ఒక స్ట్రాటజీ ఆర్ 2 ఆర్ 3 అంటే మార్కెట్ కండిషన్స్ బట్టి ఒక ఇంట్రాడే, ఒక స్వింగ్ స్ట్రాటజీ, ఒక ఆప్షన్ సెల్లింగ్ ఇలా మీరు ప్లాన్ చేసుకొని వాటిల మీదే ఎక్కువ మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఆ స్ట్రాటజీ మీకు క్లియర్‌గా చెప్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి మీరు దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి అది క్లియర్‌గా మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. "రే బాబు ఇక్కడ ఎంటర్ అవ్వు. రే బాబు ఇక్కడ ఎంటర్ అవ్వద్దు" అని మీకు అర్థమైపోతుంది ఒక స్ట్రాటజీ చేస్తే. లేదు ప్రతి వారం నేను స్ట్రాటజీ మార్చుకుంటా ఉంటా. ఏమొస్తుంది మనకి? అన్ని లాసులు పెట్టుకొని, బ్రోకర్స్‌ని రిచ్ చేసుకొని, వాళ్ళ ఆళ్ళని ఈళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ స్ట్రాటజీ పనిచేయట్లేదని చేసుకోవడం, ఇయ్యే తప్ప ఇంకా ఏం నేర్చుకున్నట్టు? అలా కాకుండా 2 ఆర్ 3 స్ట్రాటజీస్ పెట్టుకోండి. బేస్డ్ ఆన్ యువర్ సైకాలజీ, యువర్ పర్సనాలిటీ, యువర్ క్యాపిటల్. సో, దాన్నే ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటూ, దాన్నే ఎక్కువ మాస్టర్ అవ్వండి. అది సరిపోతుంది. ఓకే. అండ్ డోంట్ ఇంక్రీజ్ యువర్ పొజిషన్ సైజ్ అండ్ ట్రై టు మేక్ యువర్ లాసెస్ బ్యాక్ ఫాస్టర్. ఇట్ నెవర్ వర్క్స్. అంటే మీనింగ్ ఏంటంటే చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. సార్ నేను ఆల్రెడీ 5,00,000 లాస్ అయ్యాను, 10,00,000 లాస్ అయ్యాను, కానీ నాకు రోజు 1000, 2000 వస్తుంది, నాకేం సరిపోతుందండి, నాకు ఇప్పుడు 5,00,000 లాస్ అయ్యాను కాబట్టి ఒక 2, 3 రోజుల్లో లేకపోతే నెలలో వచ్చేయాలండి అని. ఓకే. అది ఎలా పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్ అది? సో, ఇక్కడ ఇమేజ్ జూడండి. వీడు ఈ లాసెస్ గురించి కళ్ళు మూసుకొని గనుక వస్తే ఏమవుతుంది? కింద పడతాడు మళ్ళా. ఇప్పుడున్న క్యాపిటల్ గూడా పడిపోతుంది. సో, మీది ఆల్రెడీ లాస్ అయ్యారు. ఓకే. దాని గురించి మీరేం జేస్తారంటే ఓవర్ పొజిషన్ సైజ్ తీసుకోవడం గానీ, లేకపోతే ఫాస్ట్‌గా అయిపోవాలి నాకు. ఈరోజు రూ. 1000 వచ్చింది. ఓకే. మీది ఒక రూ. 1,00,000 క్యాపిటల్ ఉంది. పర్ డే 1% టార్గెట్ పెట్టుకున్నారు. 1% అంటే రూ. 1000 ఫైన్. కానీ నాకు ఆ రూ. 1000 అచీవ్ అయ్యాక ఏమవుద్దంటే, మనం ఆల్రెడీ 2,00,000 లాస్ అయ్యాం గదా! ఈరోజు 1000 వచ్చింది. ఇంకొక 1000కి ట్రై చేద్దాం అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ 1000 గూడా పోయి ఇంకొక 2,000 మైనస్‌లోకెళ్తారు. మన లాస్ గూడా అకౌంట్ పెరుగుతా ఉంటది తప్ప, మన ప్రాఫిట్ అకౌంట్ అయితే పెరగదు. ఈ మిస్టేక్ చాలామంది మనం ఇప్పటి వరకు చేస్తూ ఉంటాం. సో, ఎంతమంది ఇప్పటి వరకు ఈ మిస్టేక్ జేస్తున్నారు? నాకు జెన్యూన్ ఆన్సర్స్ కావాలి. జెన్యూన్ గైస్ ఒక్కసారైనా మనం ఔట్ అవ్వకపోతే మనమేంటో మనకు తెలీదు. మనల్ని మనం కరెక్ట్ జేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని నేనైతే భావిస్తున్నానయితే. ఐ హావ్ నెవర్ డన్ థట్. అప్రిషియేట్ మెనీ టైమ్స్. ఓకే. సో, ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటి? గుడ్. గుడ్. ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటి దీనికి? ఇమేజ్ మళ్ళీ పెడుతున్నాను. నాకు దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి? మీరే చెప్పండి. నేనేం చెప్పను దీనికి.
మనందరికీ అయ్యింది కదా, ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసాం కదా. నాకు ఇంత లాస్ వచ్చింది, దీన్ని ఇమీడియట్గా మనం చేయాలి అనేసి. ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటి దీనికి? మీరే చెప్పండి. ఫిక్స్ టార్గెట్, ఫిక్స్ లాస్. ఓకే. ఫాలో స్ట్రిక్ట్ రూల్స్, కంట్రోల్ గ్రిడ్. ఓకే. ఫాలో వన్ స్ట్రాటజీ అండ్ మాస్టర్ ఇన్ దట్. పర్ఫెక్ట్. ఇంకా సో మెయిన్గా మనం ఈ స్ట్రాటజీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ లాస్ అయిపోయింది అయిపోయింది. అది మనకి ఇమీడియట్గా అయితే రికవరీ అయితే అవ్వదు. అదైతే మైండ్లోంచి కంప్లీట్గా తీసేమని అయితే చెప్పను. బికాస్ దట్స్ డెఫినెట్లీ పెయిన్ యూ లాట్. మన మైండ్లో ఉంటుంది, నాకు ఇంత పోయింది అంత పోయింది అనేసి. బట్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మార్కెట్ని కానీ ట్రేడ్స్ని కానీ మనం ఎప్పుడైతే దాన్ని ఫోర్స్ చేస్తామో, అది ఇంకా మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. అంటే లైక్ ఇవాళ నాకు 5,000 ఖచ్చితంగా కావాలి, 5,000 లేనిదే నేను ఇంటికి వెళ్ళను అనుకుంటే మనమే మ్యాక్సిమం లాస్ అయిపోయేది. అది ఎంత వస్తే అంత తీసుకోండి, ఎంత వస్తే అంత తీసుకోండి. డోంట్ ఫోర్స్ ద ట్రేడ్స్, డోంట్ ఫోర్స్ ద ట్రేడ్స్. ఓకే. ఈ టైప్ చేయండి ఈ వర్డ్ అనేది అందరు కూడా. డోంట్ ఫోర్స్ యువర్ ట్రేడ్స్. ఎందుకు టైప్ చేయాలంటే ఇది మైండ్లో ఉండిపోవాలి ప్రతి ఒక్కరికి కూడా. డోంట్ ఫోర్స్ యువర్ ట్రేడ్స్. మనకి స్ట్రాటజీ ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుందాము. అరే ఖాళీగా ఉన్నారా, చేతులు ఆడట్లేదు, మౌస్ మీదకి వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి తీసుకుందాం, ఏ సైడ్ వేస్లో ఉంది, మనకి స్ట్రాటజీ చెప్పట్లేదు, పీ కొందాం, ఇక్కడ సి కొందాం. నో, నో ఫ్రెండ్స్, అది వర్కౌట్ అవ్వదు. మన స్టోరీ ఇలాగే ఉంటుంది, మనం ఎప్పటికీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయితే అవ్వలేము. ఓకే. స్ట్రాటజీ ఇచ్చినప్పుడే. ఇవాళ ఇవ్వలేదు, హ్యాపీగా నెట్ఫ్లిక్స్లో మూవీ చూసుకోండి, ఏదైనా మీ నచ్చిన పని చేసుకోండి, మీ జాబ్ చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ డోంట్ ఫోర్స్ యువర్ ట్రేడ్స్. ఓకే. ఇది కూడా మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సింది. మీరు ఇప్పుడు ఇక్కడ టైప్ చేయట్లేదు, మీ మైండ్లో టైప్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వీలైతే నేను ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను, అది మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ష్యూర్ ఇఫ్ యూ ఫాలో 100%. ఐ ఆమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. ఓకే. ఇక్కడున్న 30-40 మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీ ట్రేడింగ్ అకౌంట్, నేను కోటీశ్వర్లు అయిపోతారు, మీరు అంబానీలు అయిపోతారని నేనైతే చెప్పట్లేదు. బట్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ట్రేడ్ ఆన్ యువర్ క్యాపిటల్, ఖచ్చితంగా మీరు అనేది ప్రాఫిట్లో ఉంటారు. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ ఈ నేను చెప్తున్న మాటలు కాదండి, నేను చదివిన బుక్స్లోంచి ఇంపార్టెంట్ పాయింట్స్. మనం రెగ్యులర్గా ట్రేడింగ్లో ఏ అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అవి మాత్రమే నేను ఇక్కడ తీసుకొని చేస్తున్నాను. ఓకే. ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆన్ యువర్ బుక్ ఆర్ సమ్వేర్. ఖచ్చితంగా మీరు ట్రేడింగ్కి వెళ్ళే ముందు మాత్రం ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అమలు చేయండి. దెన్ మీరు ఒకసారి రిజల్ట్స్ చూడండి ఖచ్చితంగా. అండ్ ఇదొకటి నెక్స్ట్ లేయర్ వచ్చి, నో బిగ్ డీల్, ఎవ్రీ లూజింగ్ స్ట్రీక్ విల్ ఎండ్, ఇట్స్ జస్ట్ హౌ మ్యాచ్ అండ్ స్టాటిస్టిక్ వర్క్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిగ్ డీల్ చిల్. చాలామంది ఏం చేస్తారంటే, ఈ రోజు స్టాప్ లాస్ కొట్టింది అనేసి ఇమీడియట్గా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఏంటి, నా స్టాప్ లాస్ కొట్టిందా, నా స్ట్రాటజీని స్టాప్ లాస్ కొడుతుందా ఈరోజు, అసలు దీని సంగతి ఏంటో చూస్తాను, నా నా అకౌంట్లోంచి 1000 రూపాయలు పోతుందా ఈరోజు, అసలు నేను 2,000 తీసుకోకుండా వెళ్ళను. ఎవరికి లాసు ఈ మెంటాలిటీ ఉంటే, ఈ సైకాలజీ ఉంటే ఎవరికి లాసు, మనకే లాస్ కదా. సో ప్రతి ట్రేడు పాజిటివ్ అయిపోవాలి, ప్రతి ట్రేడ్ కూడా గ్రీన్లో క్లోజ్ అయిపోవాలనే మెంటాలిటీ మాత్రం వద్దు. మనం ఏంటంటే మనం చూడాల్సింది, ఫాలో ద రూల్స్ ఆఫ్ ద స్ట్రాటజీ, ఫాలో ద ప్రాసెస్. మీరు ప్రాసెస్ ఫాలో అవుతే కనుక ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా మనకి ఫాలో అవుతాయి. ఇది చాలామంది చెప్పేదే, కానీ దానికి కావాల్సినవి ఏంటనేది మనం స్లైడ్ వైజ్గా చూస్తున్నాము. సో ఒకటి రెండు స్టాప్ లాస్లు హిట్ అయినంత మాత్రాన మనం అంత డిప్రెషన్ అవ్వాల్సిన పని లేదు. మనం ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఏది మనం చెప్పుకున్నాం, మనం క్వార్టర్లీ బేస్డ్ చూడాలి, నాట్ ఆన్ డైలీ. నాకు 2 రోజులకి ఇంత లాస్ వచ్చింది, 3 రోజులకి ఇంత లాస్ వచ్చింది, అది కాదు మనం చూడాల్సింది. మంత్లీ రిటర్న్స్. నాకు 1 lakh క్యాపిటల్ ఉంది, నాకు మంత్లీ ఎంత 2% ఆర్ 3% మనకి రిటర్న్స్ కావాలి. మనకి అంత వచ్చాయా లేదా, నాకు 10 lakhs క్యాపిటల్ ఉంది, నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత, అంత వచ్చిందా లేదా అది చూసుకోండి. అంతేగాని ప్రతిదీ గ్రీన్లో క్లోజ్ అయిపోవాలంటే అది ఇద్దరికి సాధ్యమవుద్ది. ఒకడు దేవుడు, ఇంకోడు లయర్, ఇంకోడు అబద్ధాలు చెప్పేవాడికి. ఓకే. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. సో స్టాప్ లాస్ అనేవి కామను, బట్ మన కంట్రోల్లో ఉండాలి. ఓకే. క్లియరా ఈ స్లైడ్ వరకు? ఎనీ డౌట్స్? సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి,
వాట్ మోస్ట్ ట్రేడర్స్ డూ ఫోకస్ ఆన్ మెథడ్. ఓకే. వాళ్ళ స్ట్రాటజీ మీద ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మనీ అండ్ మైండ్ అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. పిరమిడ్ ఇలా ట్రయాంగిల్ ఇలా పైకి ఉండకూడదు. ఓకే. మనం చేసేది బట్ యాక్చువల్లీ ట్రేడింగ్ సక్సెస్ ఈజ్ మోర్ డిటర్మైన్డ్ బై మనీ అండ్ ఎస్పెషల్లీ మైండ్. ట్రేడింగ్ సైకాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం వర్క్ చేయాల్సింది మన మైండ్ మీద. ఓకే. దెన్ నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ మీద, తర్వాత మాత్రమే స్ట్రాటజీ మీద. ఓకే. మనం జనరల్గా రివర్స్లో చేస్తుంటాం, స్ట్రాటజీ స్ట్రాటజీ స్ట్రాటజీ, ఎప్పుడు ఇదే అవుతుంది తప్ప. మీరు ఎక్కడైనా గమనించండి, ఏ ట్రేడింగ్ గ్రూప్లో అయినా సరే, ఎవడైనా సరే, మీ ఆర్ఆర్ ఎంత అనే క్వశ్చన్ ఎవడైనా అడుగుతున్నాడా? ఏ స్ట్రాటజీ అండి, ఎవరి స్ట్రాటజీ అండి, ఎక్కడ నేర్చుకున్నారండి, ఆప్షన్ సెల్లింగ్ అండి, బయింగ్ అండి, ఇదే సోది. ఎవడైనా మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడా? నీ రిస్క్ రివార్డ్ ఎంత అని అడుగుతున్నాడా? ఎవరు అడగరు. అందరికి కావాల్సింది ఏ స్ట్రాటజీ, ఇదే క్వశ్చన్. అందరికి ఇదే క్వశ్చన్. సో మనం ఇప్పటి నుంచి వర్క్ చేయాల్సింది ఎక్కువ మైండ్ మీద అండ్ మనీ మేనేజ్మెంట్ మీద. నెక్స్ట్ లీస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 10%. స్ట్రాటజీ ఆల్సో ఇంపార్టెంట్, బట్ దానికన్నా ఎక్కువ మనం వాల్యూ ఇవ్వాల్సింది, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది లైక్ మనీ మేనేజ్మెంట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్కి. ఓకే. సో స్టిల్ జాయినింగ్. సో ఇది క్లియర్ ఫ్రెండ్స్, ఈ స్లైడ్ కూడా క్లియర్ కదా? సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఫస్ట్ మైండా మెథడా? మన మైండ్ మీద వర్క్ చేస్తున్నామా, మెథడ్ మీద వర్క్ చేస్తున్నామా రేపటి నుంచి? యా, అందరు నోట్ చేసుకుంటున్నారు కదా? ఫైన్. ఇవి చాలా గోల్డెన్ గోల్డెన్ డైమండ్ ఇంకేమన్నా అనుకోండి, ఈ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే డే ట్రేడింగ్లో మీరు ఖచ్చితంగా మినిమం సక్సెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో నెవర్ డూ రివెంజ్ ట్రేడింగ్. సో రివెంజ్ ట్రేడింగ్ గురించి మనకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు కనుక 2000 పోతే దాన్ని ఇమీడియట్గా కవర్ చేయాలనేసి ఓవర్గా రివెంజ్ ట్రేడ్ చేస్తూ ఉంటాం. రివెంజ్ అంటే పగ అనమాట. నా డబ్బులు తీసేసుకుంటుందా ఈరోజు, నేను దీని అంతు చూస్తాను, బ్యాంక్ నిఫ్టీ అంతు చూస్తాను, నాకు ఎందుకు ఇవ్వదో చూస్తాను. ఆ సైడ్ వేస్ ఉంటుంది, ఎన్ని కొట్టినా స్టాప్ లాసులు కొడతా ఉంటాం. సాయంత్రం 3:30 బెల్ కొట్టేస్తారు, బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి. మనం వాడికి ఇచ్చేస్తాము. సాయంత్రం అంతా ఇంక నిద్ర పట్టదు. ఇంక ఇంటికి వెళ్ళి ఏవో కార్యక్రమాలు మనకు తెలిసినాయి కదా, ఒక గ్లాస్ పట్టుకోవడం లేకపోతే ఒక పెట్టి సిగరెట్ అవడేయడం చాలామంది చేస్తుంటారు. అలా చేయకండి. ఓకే. అండ్ దెన్ కట్ యువర్ లాసెస్, లెట్ యువర్ విన్నర్స్ రన్. మనం ఇది చాలా చాలా క్లాసిక్ లైన్, మనం ఎప్పుడు చూస్తుంటాము. సో స్టాప్ లాస్ అనేది మన యాజ్ పర్ స్ట్రాటజీ చిన్నగా పెట్టుకోండి. అది కట్ అయినా పర్లేదు, దాన్ని యావరేజ్ చేయొద్దు. ఓకే. విన్నర్స్ అయితే మాత్రం ఎక్కువ రన్ చేయడానికే ట్రై చేయండి. అది కూడా ఫాస్ట్గా అమ్మో ఈ 150 ప్రాఫిట్లో ఉన్నాను, నేను 150 బుక్ చేసేస్తాను, అలా కాదు. మీకు ఎప్పుడైతే ఎగ్జిట్ ఇస్తుందో స్ట్రాటజీ అప్పుడే చేయండి. ఓకే. సో 200 ప్రాఫిట్ వచ్చింది, బుక్ చేద్దాం, అమ్మో అవి కూడా వెళ్ళిపోతాయేమో, గ్రీన్లో ఉంది కదా, అలా చేస్తారు. అది ఏ 400కో వెళ్తుంది, అనవసరంగా అయ్యో అనుకుంటాం. అది కూడా మనకి సాడే. ఏం చేస్తాం, ఇప్పుడు 20లో బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. ఓకే. 25కి వెళ్ళింది, బుక్ చేసేస్తాం, మనకి తుత్తరాగదు కదా. అమ్మో 5 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది, ఇది కూడా మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోద్దేమో, బిఫోర్ ట్రేడ్ ఎలాగో లాస్ అయింది, ఇది అయినా వస్తుందేమో అనేసి 25లో బుక్ చేసాం. అదేమో 75కి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా ఏడిపే మళ్ళీ, అరే 75కి వెళ్ళిపోయింది అనవసరంగా, చా 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 ఫోన్లీ పర్లేదు 75లో ఎంటర్ అవుదాం, ఏంటంటే ఇది 125కి వెళ్ళిపోద్ది, అప్పుడు లాస్ కవర్ చేద్దాం. 75లోకి ఎంటర్ అవుతే ఈడి లాస్ట్ ఆర్డర్ అదే అవుతుంది. అక్కడ ఉన్న బయర్లో లాస్ట్ బయర్ ఈడే అవుతాడు. 75లో కొంటాడు, 75 ఆ రోజు టాప్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ 40కి వస్తుంది, సరిపోతుంది. అయ్యో పరిమళ గారు, లేదండి మీ గురించి కాదు ఇది, లైక్ అందరి ట్రేడింగ్ది మీరు ఓపెన్గా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ మిగతా వాళ్ళ పరిస్థితి కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు అంతే, ఇక్కడ మెసేజ్ చేయట్లేదు అంతే. చాలామంది పరిస్థితి ఇంతే, అందరిది స్టోరీ ఇంతే, మైండ్లో జరిగేది ఇదే, ఇదే కదా. కాకపోతే ఇది తప్పు, ఇది కరెక్టు అని చెప్పేవాడు లేకో తెలీదు. వాళ్ళు ఈవెన్ బుక్స్ చదువుకున్నా మీకు కూడా అర్థమవుతుంది. కానీ ఈ యాంగిల్లో కూడా చూడాలి మనం. లైక్ ఎప్పుడు కూడా స్ట్రాటజీ స్ట్రాటజీ స్ట్రాటజీ, ఇది అయిపోయింది అది అయిపోయింది, ఈరోజు 200 వచ్చింది, ఈరోజు 2000 పోయింది, ఇంక ఇదే వెళ్ళిపోతుంది మన లైఫ్.
ఫైనల్‌గా ఒకసారికి క్యాపిటల్ అయిపోద్ది. మళ్ళీ సాలరీ వస్తది. లేకపోతే క్రెడిట్ కార్డ్‌లో లోన్ తీసుకుంటాం. లేతే పర్సనల్ లోన్ తీసుకుంటాం. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ సేమ్ స్టోరీ. తర్వాత ఒక రోజు ఫైన్ డే ట్రేడింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఒక స్టేట్మెంట్ పెట్టేసి ఆపేస్తారు. లేకపోతే ట్రేడింగ్ అంతా గ్యాంబ్లింగ్. పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ ఆడే ఆట. మనకు కాదది అనేసి ఆపేస్తారింక. చాలా మందికి చెప్తారు, అరే బాబు నువ్వు ట్రేడింగ్లోకి వెళ్ళకరా, నేను చాలా మస్తు పోగొట్టుకున్నా, నువ్వు ఎందుకు మళ్ళీ వెళ్తావు, నేను 10 lakhs పోగొట్టుకున్నా తెలుసా, నువ్వు పుట్టినప్పుడే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తెలుసా, ఈ మాటలన్నీ వస్తాయి. ఎప్పుడు వాళ్ళు ఇవన్నీ చేయలేదే. ఎవరైతే ఇప్పుడు లైక్ ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా ఉన్నారో ఇండియా కానీ వరల్డ్ వైడ్గా కానీ, వాళ్ళు ప్రాసెస్ ఫాలో అయిన విధానం, వాళ్ళ డిసిప్లిన్ మెయిన్ థింగ్. వాళ్ళ డిసిప్లిన్ ఉండడం వల్లే వాళ్ళు ఈ రోజులో ఉన్నారు. ఇంకా మనకి చాలామంది తెలియనోళ్ళు కూడా ఆస్తులు అమ్ముకుని కొంతమంది సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకి లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో ఒక ఆయన 2 కోట్ల అప్పు తీసుకొచ్చి లైక్ 2 రూపీస్ ఇంట్రెస్ట్కో ఏమో తీసుకొచ్చి ఎవడో టిప్స్ ఇస్తాడంటే 2 కోట్లు టిప్స్ మీద పెట్టి మొత్తం పోగొట్టుకుని ఇంకా ఆయనకి ఏదీ లేక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. లైక్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో భయపెట్టించడానికి కాదు. సో ఇది టూ ఎడ్జ్ ఉన్న కత్తి లాంటిది. సో ఇప్పుడు మనం రాజు సుందరం మాస్టర్ చూసే ఉంటాం కదా, ఆయన ఏ స్టేజ్లో ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ట్రేడింగ్లోంచి మొత్తం అన్నీ ఇప్పేసుకుని సర్వం సమర్పయామి అని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ అయితే ఇవే. ఓకే. జ్యోత్స్న గారు మీరు చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోవాల్సిందండి. ఈరోజు కంపల్సరీ ప్రతిరోజు ట్రేడింగ్కి వెళ్ళే ముందు ఈ రూల్స్ అనేవి ఒక్కసారైనా చదువుకోండి. మీ ట్రేడింగ్లో ఎలాంటి బిహేవియర్లో తేడాలు వస్తాయో అనేది నాకు చెప్పక్కర్లేదు, మీకే అర్థమవుతుంది క్లియర్గా. మై ఫ్రెండ్ లాస్ట్ 1 lakhని 3 days బికాస్ హీ డెంట్ గెట్ స్టాప్ లాస్. యా కరెక్ట్ అండి సూర్య గారు. సేమ్ ప్రతిదీ జరిగేదే, ప్రతి ఒక్క ట్రేడర్కి జరిగేదే కూడా ఇది. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ప్రాబ్లమ్ ఆఫ్ సీకింగ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్. చాలామందికి ఏంటంటే నాకు ప్రతిదీ గ్రీన్లో రావాలి, నేను నా సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, నేను గ్రీన్ ఛాలెంజ్ విన్ అయ్యాను అనేసి. అలా కాదు. మనం ఆల్రెడీ అనుకున్నట్టు మంత్లీ క్వార్టర్లీ చూసుకోండి. సమ్ రెడ్స్ ఉన్నా పర్లేదు, బట్ క్యాల్కులేటెడ్గా ఉండాలి. అది క్యాల్కులేటెడ్గా ఉండాలి, మీ కంట్రోల్లో ఉండాలి. ఒక ట్రేడ్ తీసుకుంటున్నామంటే 25లో ఎంటర్ అవుతున్నాను, నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 20 రూపీస్ నా స్టాప్ లాస్, అంతే. 20 రూపీసే. కానీ మనకి స్టాప్ లాస్ ఎక్కడో తెలియకుండా 25లో ఎంటర్ అయ్యి ఏం చేస్తావు? అలా వద్దు. క్యాల్కులేటెడ్ రిస్క్. మనం రిస్క్ చేయాలి. స్టాప్ లాస్లు కొడతాయి, అది కామన్, అది ఎవ్వడే అవాయిడ్ చేయలేడు. ఓకే, ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే మీరు వాళ్ళ ఎంటీఎంస్ చూస్తే ₹1,00,00,000 ఉన్నా సరే దాంట్లో మధ్యలో ఒకటో నాలుగో ఉంటాయి -5 lakhs అనేసి. మరి అవి ఎందుకు ఉన్నాయి? వాళ్ళు హెడ్జింగ్ చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా నాకు గ్రీన్ వచ్చేయాలి అని మాత్రం రాదు. ఓకే. రెడ్స్ ఉన్నా పర్లేదు, బట్ క్యాలిక్యులేటెడ్. ఓకే. సో ఈ పాయింట్ని ఒకసారి అందరూ కూడా దీంట్లో టైపింగ్ చేయండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ సీకింగ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్. మీ బుక్స్లో కూడా నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా. నేను ఒక 20 seconds అయితే నేను గ్యాప్ ఇస్తున్నాను. రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? స్క్రీన్ షాట్స్ మాత్రం తీసుకోకండి. స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అది మన మొబైల్లోనే అలాగే ఉండిపోతుంది. కానీ మీరు ఎప్పుడైతే రాసుకుంటారు చూసారా, ఒక బుక్లో రాసుకుంటారు కదా, అప్పుడే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అదంతా కూడా. ఓకే. బుక్లో రాసుకోండి. ఐల్ వెయిట్. స్క్రీన్ షాట్ తీసుకుంటారు, అది అలా ఉండిపోద్ది. నా దగ్గర కూడా ఉన్నాయి చాలా స్క్రీన్ షాట్స్. మళ్ళీ దాని మొహం ఇంకా చూడలేదు. కానీ మీకు బుక్లో ఉంటే కనుక రోజు లైక్ 9 AM బిఫోర్ ట్రేడింగ్కి ఒక్కసారి చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా మైండ్లో తిరుగుతాయి. అండ్ వీ కెన్ కీప్ యూనో వాటి పర్ఫెక్ట్గా వాటి బౌండరీలోనే మనం ఉండటానికి ట్రై చేయొచ్చు అప్పుడు. ఓకేనా? సో కెన్ ఐ ప్రొసీడ్ ఫర్దర్?
ఓకే. యాహ్! అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెట్ యువర్ టార్గెట్ వన్స్ రీచ్డ్ షార్ట్ యువర్ టెర్మినల్. సో, మనకొకసారి టార్గెట్ ఈరోజు టార్గెట్ 2000 లేకపోతే 5000 లేకపోతే 10,000 అది అయిపోయిన తర్వాత ట్రేడింగ్ టెర్మినల్‌ని ఎంతమంది షట్ డౌన్ చేసి ఎళ్ళిపోతున్నారు? లేదా, లేదా ఇంకొక ఆపర్చునిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారు? సిన్సియర్‌గా మీ ఆన్సర్‌లు చెప్పండి నాకైతే. ఈరోజు మనం 2000 తీసుకుంటే చాలు. అయిపోంగానే షట్ డౌన్ చేసి వెళ్ళిపోతున్నారా? లేదా? యాహ్! పరిమళ గారు. అవునండి. ఐ షట్ డౌన్ మై సిస్టమ్. ఓకే. గుడ్. ఓకే. రత్న గారు. యాహ్! ఐయామ్ క్లోజింగ్. లేదు. ఇంకా వస్తుందని చూస్తున్నాను. నో ఐ వాచ్ ద మార్కెట్ ఆఫ్టర్ ద టార్గెట్ బట్ అవాయిడ్ ట్రేడ్స్. ఓకే. గుడ్. నో. 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 సో, రేపటి నుంచి మనం ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ గూడా మీరే చెప్పండి. సెట్ యువర్ టార్గెట్ వన్స్ రీచ్డ్ షట్ యువర్ టెర్మినల్. సో, రేపటి నుంచి మనం ఏం చేస్తున్నాం? టార్గెట్ హిట్ అవ్వంగానే వన్ వర్డ్ ఆన్సర్ చేయండి పర్లేదు. రేపటి నుంచి టార్గెట్ హిట్ అవ్వంగానే ఏం చేస్తున్నాము? అది కొంచెం కష్టం వంశీకృష్ణ. లైక్ మనం మ్యాచ్ అనేది ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ లైక్ అక్కడున్నప్పుడు మనం గ్రౌండ్‌లోకి వెళ్ళడానికి ఉండదు. ఇది గ్రౌండ్‌లోకి వెళ్ళడానికి మన ఫింగర్స్ చాలు. పాస్‌వర్డ్ కొట్టాము. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ మళ్ళీ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ ఎంట్రీ వచ్చింది. మళ్ళెళ్దాం. మూవీ చూస్తా. సూపర్. ఒకటేనండి చెప్తున్నా. మ్యాచ్ చూడాలా? చూడొద్దా? అనేది మీ ఇష్టము. కానీ నేనైతే ఈ ఫాలో అవ్వండి. మీ టార్గెట్ అవ్వంగానే షట్ డౌన్ చేసేసేయండి. ఓకే. చాలామంది అనుకుంటారు అంతే. నేను చూస్తాను అనేసి. ఎందుకు చూడడం? దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏమన్నా వస్తదా? మళ్ళీ మనం కంట్రోల్ చేసుకోలేం. మన చేతుల్లో అస్సలు కంట్రోల్ చేసుకోలేం. సో, మీకు అంత కంట్రోలింగ్ పవర్ ఉంటే గనక ఖచ్చితంగా మీరు చూడొచ్చు. మ్యాచ్ చూడొచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ మాక్సిమం 90% అది జరిగే పని కాదు. ఎందుకంటే మీకు కనబడకపోయినా సరే టార్గెట్ వచ్చిన ఆనందంలో ఆ గ్రీన్ ఎంటీఎం చూస్తున్న ఆనందంలో మళ్ళీ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ ఇంకో రూ. 1000 కొడదాం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ మంచి ట్రెండింగ్‌లో ఉంది. ఒక్కసారి కొడదాం ఏం కాదు అనేసి ఆ 2000ని కూడా మైనస్ చేసుకొని, ఆ రోజు డబ్బులు ఊడగొట్టుకొని ఫైనల్‌గా బ్రోకర్‌కి డబ్బులు సమర్పించి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తలపట్టుకొని అరేయ్! రేపు ఈ మిస్టేక్ చేయకూడదురా! ఎంత అయినా సరే రేపు చేయకూడదు. మళ్ళా సేమ్ రేపు సేమ్ సినిమా. మనందరం చూసేదే ఇది. నేను గూడా. నేనేం పెద్ద ఇది కాదు కదా! నేను గూడా. స్టిల్ ఇప్పటికి నేను ఆ మిస్టేక్ చేస్తూనే ఉంటాను. బట్ ఇప్పటి వరకు చాలా వరకు నేనైతే అది కంట్రోల్ చేసుకోగలిగాను. లైక్ నా మల్టీ మానిటర్ సెటప్ ఉంటుంది. ఒక సెటప్‌లో దాంట్లో ఇదున్నప్పుడు లైక్ ఒక ట్రేడింగ్ టెర్మినల్ ఉంటుంది. ఇంకొక దాంట్లో నాకు ఆపర్చునిటీ రాకపోతే నెట్‌ఫ్లిక్స్ ఆన్ చేసుకొని మూవీ చూసుకుంటూ ఉంటాను. స్టిల్ నేను అదే చేస్తూ ఉంటాను. నా ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినా సరే మాక్సిమం నేను అదే చేస్తుంటాను. లేదంటే ఇప్పుడు నాకు కొంచెం ఇవన్నీ వచ్చేసినాయి కదా! లైక్ యూట్యూబ్‌లో గానీ, స్టూడెంట్స్ వాళ్ళ ఎంటీఎమ్స్, వాళ్ళ పీఎన్ఎల్, వాళ్ళ డౌట్స్ ఇవన్నీ యూట్యూబ్‌లో కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను మాక్సిమం ఓవర్ ట్రేడింగ్ అనేది నాకు ఇది సరిపోయింది. సో, మీరు కూడా అలా వేరే ఏదైనా యావిగేషన్ గానీ, బిజినెస్ గానీ, జాబ్ గానీ చూసుకోండి. లేదు అంటే లైక్ వినయ్ గారు చెప్పినట్టు స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ ఏమన్నా చేసుకోండి. దానికి సంబంధించింది చేయండి. మళ్ళీ ట్రేడింగ్ మాత్రం ముట్టుకోవద్దు. ఓకే. మీరు రేపటి నుంచి మాత్రం టార్గెట్ అయిపోతే షట్ యువర్ టెర్మినల్ అండ్ ఎంజాయ్ యువర్ పీస్‌ఫుల్ లైఫ్. అంతే. ట్రేడింగే లైఫ్ కాదు మనకి. ఆ టార్గెట్ అయిపోయిందా వదిలేసేయండి. ఆ రోజు స్టాప్ లాస్ కొట్టిందా మాక్సిమం స్టాప్ లాస్ వదిలేసేయండి ఆ రోజు ఇంకా. ఓకే. అండ్ తర్వాత ఫిఫ్త్ పాయింట్ వదిలేసామని చెప్పారు. పర్ఫెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. దీని అర్థం ఏంటి? నేను బై సైడ్ 2,00,000 లాస్ అయ్యాను. అందుకే ఓన్లీ సెల్లింగ్ సైడ్ స్ట్రాంగిల్. ఓకేనండి. ఏదైనా చేయండి. నో ప్రాబ్లమ్. పర్ఫెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటి? మాస్టరింగ్ ఎ స్ట్రాటజీ. ఇంకా ఇక్కడ ఏ ప్రాసెస్ అంటే లైక్ మీ సైకాలజీ ప్రాసెస్ అవ్వచ్చు. లైక్ మీ మనీ మేనేజ్మెంట్ ప్రాసెస్ అవ్వచ్చు. లేదు మీ స్ట్రాటజీ ప్రాసెస్ అయినా అవ్వచ్చు.
ఓకే. సో, వీటన్నిటిలోనూ మీకు స్టాప్ లాస్ కొట్టినా పర్లేదు. కానీ పర్ఫెక్ట్‌గా ప్రాసెస్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. అన్ని రకాలుగా స్ట్రాటజీ పరంగా, సైకాలజీ పరంగా, మనీ మేనేజ్‌మెంట్ పరంగా, రిస్క్ మేనేజ్‌మెంట్ పరంగా, ఆర్ఆర్ రేషియో పరంగా అన్నిట్లోనూ గూడా ఆ పర్ఫెక్ట్ అనేది ఫాలో అవ్వడం బెటర్. ఓకే. అన్ని ఇండికేటర్స్ సెట్ అయినియి. మన ఆర్ఆర్ సెట్ అయింది. అప్పుడే మనం ట్రేడ్ తీసుకుందాము. ఓకే. అది ప్రాసెస్‌లో పర్ఫెక్ట్. ఓకే. అంతేగాని పర్ఫెక్ట్‌నెస్ అంటే లైక్ ప్రతిరోజు గ్రీన్‌లో క్లోజ్ అవ్వడం పర్ఫెక్ట్‌నెస్ కాదు. ఓకే. మనం ప్రాసెస్‌ని ఫాలో అయ్యామా లేదా? సో, ఆ ప్రాసెస్ మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే గనుక ఖచ్చితంగా ప్రాసెస్ గూడా మనల్ని ఇంపార్టెంట్‌గా మనల్ని ఫాలో అవుతా ఉంటాయి. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఎస్పెషల్లీ ఇన్ ట్రేడింగ్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చి డే ట్రేడింగ్ ఈజ్ టు అక్యుములేట్ మనీ నాట్ టు బికమ్ రిచ్. చాలామంది మన దాంట్లో ఏం చేస్తుంటారంటే ఇది అక్యుములేట్ చేసుకోవడానికి. లైక్ రా రాకేష్ దమానీ తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? కెన్ సంబడీ సే యెస్ ఆర్ నో? యాహ్! యాహ్! ఆయన ట్రేడర్ అని మీకు తెలుసా? డీమార్ట్ ఓనర్. ఒకప్పుడు ఫుల్ టైమ్ ట్రేడర్ అని మీకు తెలుసా? యాహ్! గుడ్. గుడ్. సో ఆయన ఏం చేశారంటే, అక్యుములేట్ చేసుకున్న అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేశారనమాట వేరే దాంట్లో. ఓకే. ఈవెన్ మన 'జుంజున్వాలా' గూడా ఆయన స్టార్టింగ్‌లో 'హర్షద్ మెహతా' గారి గురించి ఎందుకులెండి ఇప్పుడు. ఆయనది వేరే స్టోరీ అని తర్వాత సినారియోలో మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు ఆయన ఏంటంటే, స్టార్టింగ్‌లో ట్రేడర్‌గా ఉండేటప్పుడు ఆయన గూడా అక్యుములేట్ చేసుకున్నారు. చాలా అమౌంట్స్ అనేది డైలీ డే ట్రేడింగ్‌లో గాని, స్వింగ్ ట్రేడింగ్‌లో గాని అక్యుములేట్ చేసి, దాన్ని కంప్లీట్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లోకి మార్చుకున్నారనమాట. ఇన్వెస్ట్‌మెంట్‌లోకి మార్చుకొని, ఆ ప్రాఫిట్స్‌ని లాంగ్ టర్మ్‌లోని చూసుకొని, దాంతోనే ఆయన మన డీమార్ట్‌ని గూడా స్థాపించడం జరిగింది. అండ్ డీమార్ట్ షేర్ గూడా ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలుసు. అండ్ డీమార్ట్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఐ కెన్ సే థట్. ఓకే. ఆ రేంజ్‌లో వెళ్లారు. ఆయన గూడా మన ట్రేడింగ్ కమ్యూనిటీలోంచి వచ్చిన వాళ్ళే. ఓకే. సో, ఏంటంటే ఈ రోజుకి ఈ రోజు రిచ్ అయితే అవ్వరు. డే ట్రేడింగ్‌లో ఎవ్వరు గూడా ఈ రోజుకి ఈ రోజు రిచ్ అయితే అవ్వరు. ఎవడో ఒకళ్ళో ఇద్దరో లాటరీ కొట్టి అవ్వచ్చు గానీ, బట్ డే ట్రేడింగ్ అనేది మెయిన్‌లీ మనం చూడాల్సింది టు అక్యుములేట్ మనీ. అంటే ఈరోజు రూ. 1000 మనది 1% అనుకుందాం. 1,00,000కి 1% 1000. ఓకే. సో, 20 ట్రేడింగ్ డేస్ ఉంటాయి కాబట్టి 20,000 వస్తుంది. ఓకే. సింపుల్ కాలిక్యులేషన్ అండి. ఓకే. 20,000 ఇంటూ 5 మంత్స్ 1,00,000 అంటే మీ అమౌంట్ డబుల్ ఎన్ని మంత్స్‌లో అయింది? 5 మంత్స్‌లో మీ అమౌంట్ అనేది డబుల్ అయింది. నెక్స్ట్ నుంచి కూడా అదే డిసిప్లిన్, అదే మనీ మేనేజ్‌మెంట్, అదే ట్రేడింగ్ సైకాలజీతో కంప్లీట్‌గా చేస్తే ఆ 2,00,000 గూడా 4,00,000 అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేదు ఇదంతా ఓన్లీ మాటల్లోనే, బుక్స్‌లోనే అవుతదా? నాకు ఆన్సర్ చెప్పండి. డైలీ 1%. 1,00,000కి 1% అంటే 1,000 ప్రాఫిట్ చాలు నాకు. నేను రూ. 1,000 రాగానే నేను షట్ డౌన్ చేసి నేను ఇంటికెళ్ళిపోయి టీవీ చూస్తాను, లేక మూవీ చూస్తాను, ఏదో ఒకటి చేసుకుంటాను. నాకు 5 మంత్స్‌లో డబుల్ అయితే చాలు. ఓకే. క్లియర్? సో, షూర్ కదా! మనం ఇది వదిలేసి ఏదేదో ఇవాళ హీరో జీరోలో రూ. 10 తీసుకొని రూ. 50 అయిపోతాం. ఈవెన్ మనం గూడా నేను గూడా లైవ్‌లోనే హీరో జీరో ట్రై చేస్తాను. కానీ క్లియర్‌గా ఒకటి చెప్తా ఉంటాం. ఏంటి మార్నింగ్ మీకు ఇట్స్ లైక్ ఎ ఫన్ ట్రేడ్. ఇట్స్ లైక్ ఎ కాసినో. ఏది లైక్ హీరో టు జీరో అనేది. లైక్ మార్నింగ్ ప్రాఫిట్స్ వస్తేనే దాంట్లోంచే తీసుకోండి. లేకపోతే వద్దని గూడా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. లైవ్‌లో గాని, రికార్డెడ్ గూడా మీరు చూసుంటే గనక. చాలా సార్లు చెప్తూ ఉంటాను. అండ్ రిస్క్ కూడా రూ. 10 కాబట్టి మనందరిలో డీఎన్ఏలో ఉంది గదా! 'ధర్మరాజు' గారి జూదం అనేది మన అందరి డీఎన్ఏలో ఉంది. ఆల్ ఇండియన్స్‌లో గూడా అఫ్‌కోర్స్ చాలా మందికి ఉంటుంది అది. అది మనం అవాయిడ్ చేయలేము. సో, అది దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఆ హీరో జీరో సెషన్ అనమాట. డు ఆల్ అగ్రీ విత్ మీ? కరెక్టేనా? మీలో గూడా ఉన్నాడా? యాహ్! సమ్‌టైమ్స్. గుడ్. గుడ్. యాహ్! ఒక రేంజ్‌లో ఉంటా 'రవిశంకర్.' ష్యూర్. సో, మనం ఇదైతే అక్యుములేట్ మనీ చేసుకోవడానికి మాత్రమే డే ట్రేడింగ్. నాట్ టు బికమ్ రిచ్. ఇది గూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటు. అండ్ దెన్ ఫాలో ద మనీ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఓకే. దీని గురించి ఇంక నేను చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఒచ్చి మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే గనక నాకు నచ్చిన ఇమేజ్ అందుకే నేను తీసుకొచ్చి ఈ స్లైడ్‌లో పెట్టాను. సో, అన్‌కాన్షియన్స్ అండ్
ఇన్‌కాంపిటెన్స్. యూ థింక్ ట్రేడింగ్ ఈజ్ ఈజీ. యూ థింక్ యూ కెన్ ట్రేడ్ వెల్. ఓకే. మనం ఫస్ట్ ఈ స్టేజ్‌లో ఎంతమందున్నారు? ట్రేడింగ్ చాలా ఈజీ. సారీ. అయ్యో! పర్లేదండి శర్మ గారు. మన దేశ భాషలందు తెలుగు లెస్స. కానీ ఏం చేస్తాం, ఇది అక్కడి నుంచి వచ్చినాయి కదా! యాహ్! నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఇస్తాను నేను. యాహ్! అండ్ ఫస్ట్‌ది ఏంటంటే చాలామంది ట్రేడింగ్‌లోకి ఎందుకొస్తారంటే ట్రేడింగ్‌లో చాలా డబ్బులు సంపాదించొచ్చు. చాలా ఈజీగా సంపాదించవచ్చు. అండ్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీ. మనం ట్రేడ్ చేసేవచ్చు అనే స్టేజ్‌లో నుంచే వస్తారు. అండ్ సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి కాన్షియస్ ఇన్‌కాన్ఫిడెన్స్. అంటే దీంట్లో కొంచెం కాన్షియన్స్. ఎందుకంటే యూ రియలైజ్ థట్ యూ కాంట్ యూ స్టార్ట్ లెర్నింగ్ రీడింగ్ బుక్స్. ఓకే. సో, ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు అనేది సెకండ్ స్టేజ్‌లో అర్థమవుద్ది. అండ్ ఇప్పటి నుంచి ఒక ట్రేడర్ ఏం చేస్తాడంటే నేర్చుకోవాలి, బుక్స్ చదవాలి, లేకపోతే యూట్యూబ్‌లోనో అది నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, స్ట్రాటజీస్ నేర్చుకోవాలి అనే స్టేజ్ థర్డ్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి యూరేకా మొమెంట్. యూ హ్యావ్ ఎ కంప్లీట్ ట్రేడింగ్ సిస్టమ్ విత్ సైకాలజీ అండ్ మనీ మేనేజ్మెంట్. ఇది ఎవరికైతే ఉంటుందో ఈ స్టేజ్‌లోకి రావాలి. థర్డ్ స్టేజ్‌లోకి రావాలంటే ఇవన్నీ దాటుకొని ఇక్కడికొచ్చిన తర్వాత యూ హావ్ కంప్లీట్ ట్రేడింగ్ సిస్టమ్. అంటే స్ట్రాటజీ, మంచి స్ట్రాటజీ ఉంటుంది విత్ సైకాలజీ అండ్ మనీ మేనేజ్మెంట్. ఓకే. అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చి కాన్షియస్ అండ్ కాంపిటెన్స్. యూ వుడ్ డిసిప్లిన్డ్ యువర్ సెల్ఫ్. మనం డిసిప్లిన్డ్‌గా మారతాము. అండ్ యూ కన్సిస్టెంట్‌లీ ట్రేడ్ బెటర్. అంటే నిన్నటి కంటే ఈరోజు నేను బెటర్. ఇవాల్టి కంటే రేపు ఇంకా నేను బెటర్ అవుతాను. ఎందుకంటే నేను కంటిన్యూగా నేర్చుకుంటున్నాను. కంటిన్యూగా నా డిసిప్లిన్‌ని ఫాలో అవుతున్నాను. కంటిన్యూగా నా రూల్స్ ఫాలో అవుతున్నాను అనుకునేది ఈ స్టేజు. అండ్ దెన్ అన్‌కాన్షియస్ కాంపిటెన్స్. యూ డాన్స్ విత్ ద మార్కెట్. యూ గ్రో యువర్ ట్రేడింగ్ అకౌంట్ లైక్ ఎనీథింగ్. ఓకే. సో, ఫ్రెండ్స్ మీరు సిన్సియర్‌గా చెప్పండి. మీలో ఎవరు ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఏం పర్లేదు. సిగ్గుపడక్కర్లేదు, మొహమాట పడక్కర్లేదు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికే ఉన్నాము ఇక్కడ. సెకండ్ స్టేజ్‌లో ఉన్నారు. గుడ్ అండి. గుడ్. గుడ్. సో, యూ రియలైజ్ థట్ యూ కాంట్ ట్రేడ్ ఈజీలీ అండ్ యూ స్టార్ట్ లెర్నింగ్. యెస్. సెకండ్ స్టేజ్‌లో ఉన్నారు. సో, మనకింకా థర్డ్ అండ్ ఫోర్త్ మనం మార్కెట్‌తో డాన్స్ చేయాలంటే మాత్రం ఫిఫ్త్ స్టేజ్‌కి వెళ్ళాలి. అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అది కంప్లీట్‌గా ఈజీ టాస్క్ కాదు. కానీ అట్ ది సేమ్ టైమ్ ఇంపాసిబుల్ గూడా కాదు. ఇంపాసిబుల్ గూడా కాదు. మీరు ప్రాక్టీస్ జేయాలి. మీ చేతుల్లోనే ఉంటుంది. ఏ ట్రైనరు ఏమీ చేయలేడు దానికి. ఏ ఎవరు ఏం చేయలేరు. స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ టీచర్. దట్ ఈస్ ఓన్లీ కెన్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఐయామ్ ఆల్సో స్టిల్ లెర్నర్. నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఈవెన్ మీరు డౌట్స్ అడిగే దాంట్లోంచి కూడా నాకు రోజు ఏదో ఒక కొత్త పాయింట్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా నేను దాని గురించి కూడా నేను నేర్చుకుంటున్నాను. ఐయామ్ స్టిల్ లెర్నర్. ఇది స్టాక్ మార్కెట్ అనేది పెద్ద సముద్రం అండి. నాకు ఏబీసీ వస్తే ఇంకా జెడ్ దాకెళ్ళాలి. అంతుంది ఇంకా. అంత స్టేజ్ ఉంది ఇంకా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనే క్వెషన్‌కి నా దగ్గరైతే ఖచ్చితంగా నైట్ పడుకునే లోపు ఆన్సర్ అయితే ఉంటుంది నా దగ్గర ఖచ్చితంగా. ఒక పాయింట్ అన్నా నేను నేర్చుకుంటాను. ఏదో ఒకటి. ఎయిదర్ మీ సైడ్ నుంచి కావచ్చు, యూట్యూబ్ కామెంట్స్ నుంచి కావచ్చు, ఏదో ఒక వేలో ఒక పాయింట్ అన్నా నేర్చుకుంటాను. సో, మీరు కూడా అదే పెట్టుకోండి. బుక్స్ చదవండి. నేను ఆల్రెడీ కొంతమందికి ప్రో ట్రేడర్స్‌కి ఇచ్చాను. మెయిన్ సైకాలజీ మీద కాన్సంట్రేట్ చేయండి. దాన్ స్ట్రాటజీ. మీ స్ట్రాటజీ కంటే దాని మీద చేయండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే. సో, అందరూ స్టేజ్ 1, 2 ఐ మీన్ ఫిఫ్త్ స్టేజ్. ఓకే. సూపర్. సూపర్. డాన్స్ అనమాట అయితే రోజు మార్కెట్‌తో. సో, ఇదైతే చాలామంది ఏం చేస్తారంటే మీకు చూసే ఉంటారు ఇది. సక్సెస్ అనేది ఇదొక్కటే చూస్తారు. లైక్ మనం తర్వాత ఇప్పటికి చాలామంది చూస్తూ ఉంటారు. మనం ఏ స్టేజెస్‌లోంచి వెళ్తున్నామనేది. చాలా కష్టపడతాము, ఫెయిల్ అవుతుంది. చాలా థింగ్స్ మనం సాక్రిఫైస్ చేస్తాము. ఇది చేయొద్దు, అది చేయొద్దు. టీవీలో మంచి మూవీ వస్తుంది. లేదు నేను చదువుకోవాలి, నేను నేర్చుకోవాలి అనుకుంటాము. అయినా సరే మనకి రిజల్ట్స్ రాదు. సో, డిసప్పాయింట్ అవుతాము. ఈ స్టేజ్‌లో ఉంటాము. నెక్స్ట్ మనం డిసిప్లైన్డ్‌గా లైక్ ఉండడం మొదలుపెడతాము. ఈవెన్ మార్కెట్స్‌తో గానీ, ట్రేడింగ్‌లో గానీ. తర్వాత మనం హార్డ్ వర్క్ చేస్తాము నేర్చుకొని. అండ్ డెడికేషన్‌గా ఆ గోల్ గురించి మనం ఖచ్చితంగా దాని గురించి వర్క్ చేయాలి.
తర్వాత మాత్రమే ఈ స్టేజ్‌కనేది వెళ్తారు. కానీ ఇవన్నీ బాధలన్నీ వీళ్ళకి తెలీదు గదా! బయట నుంచి. వాడు ట్రేడింగ్ ఏదో జేస్తన్నాడంట. వాడు రూ. 1,00,000 పెట్టేసి కోటీశ్వరుడయిపోతాడంట అనే మాటలు మాత్రమే మనకిక్కడ ఇనిపిస్తాయి. కానీ మనం లోపల పడే బాధలు, లోపల కొన్ని కొన్ని సార్లు ఈవెన్ నేను చెప్తున్నాను గైస్, నేను గూడా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా గూడా చాలా రోజులు ఒక్కడినే రూమ్‌లో కూర్చొని ఏడ్చిన రోజులున్నాయి నాకు. సో, నెక్స్ట్ రైడొచ్చి దోస్ హూ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ విల్ నెవర్ ఫైండ్ ఇట్. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఎవరికైనా అర్థమైతే ఒకసారి చెప్పండి. అంటే ఎవరైతే మ్యాజిక్‌ని నమ్మరో వాళ్ళకెప్పుడు ఫైండ్ ఔట్ అవ్వదు. చిన్న పిల్లలు మ్యాజిక్‌ని ఎంజాయ్ జేస్తారు. పెద్దవాళ్ళు మ్యాజిక్‌ని ఎక్కువ ఎంజాయ్ చేయలేరు. ఎందుకని? వాళ్ళకి తెలుసు కాబట్టి. ఈ మ్యాజిక్ అంటే ఏదో ట్రిక్ జేస్తాడు మనకి తెలియకుండానే, అందుకని కాబట్టి అది మ్యాజిక్ కానీ చిన్న పిల్లలకేంటి, వాళ్ళు నిజంగా వాడేదో పావురం తీసుకురావడం గానీ, లేతే గాల్లోంచి వాటర్ తీసుకురావడం గానీ, అలాంటివి జేసినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు. మనం గూడా చిన్నప్పుడు చాలా చప్పట్లు కొట్టేసి, చాలా కేరింతలు కొట్టేసేవాళ్ళం. ఎందుకంటే మనం దాన్ని నమ్మాం గాబట్టి. వాడు నిజంగా మెజిషియన్ను, ఆయన నిజంగా మ్యాజిక్ జేస్తున్నాడనేసి మనం నమ్మాం గాబట్టే మనం ఆ మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. కానీ పెద్దయ్యాక మనకు తెలుసు ఇదేదో కనికట్టు, ఏదో ట్రిక్ జేస్తాడు అనేసి. కానీ నమ్మలేం. ఓకే. సో, ఎవరైతే మ్యాజిక్ అంటే మ్యాజిక్ అంటే మన లైఫ్‌లోకొచ్చేసరికి, ట్రేడర్స్ లైఫ్‌లోకొచ్చేసరికి ఒక రోజున మనం గూడా ఈ 5 స్టేజెస్‌లో ఫిఫ్త్ స్టేజ్‌కి మనం వెళ్తాము అనుకోవడం అనేది ఒక మ్యాజిక్ స్టేజ్ ఇది. ఓకే. ఈ స్టేజ్‌లోకి వెళ్తామని మీరు క్లియర్‌గా నమ్మితే ఖచ్చితంగా వెళ్తారు. అంత వెళ్ళడానికి కష్టం గదా! అనుకుంటే గనక మనం ఖచ్చితంగా వెళ్ళడం గూడా కష్టమే. సో, ఇదొక మ్యాజిక్ లెవెల్ మనకి. సో, ఎంతమంది సిన్సియర్‌గా, జెన్యూన్‌గా చెప్పండి. ఎంతమంది ఈ స్టేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు? వెళ్ళాలనే కాన్ఫిడెన్స్ మీకు ఈ సెషన్ వల్ల వచ్చింది అనుకుంటే గనక చెప్పండి. అని టైప్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇది వెళ్ళడం అంత సాధ్యం కాదు. మీరన్నీ గూడా సాక్రిఫైస్ జేయాలి, నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ జేయాలి. అవన్నీ చేసుకొని డిసిప్లైన్డ్‌గా ఉంటేనే మాత్రమే ఆ ఫిఫ్త్ స్టేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడి నుంచి మీరు అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. హార్డ్ వర్క్ జేయండి. ఖచ్చితంగా ఆ స్టేజ్‌కైతే వెళ్తారు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడింగ్ సైకాలజీ. సో, మీకొక స్ట్రాటజీ కూడా నేను చెప్తా అని చెప్పాను. ఓకే. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ నేను ప్రో ట్రేడర్స్ వాళ్ళకిచ్చేది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రో క్లబ్‌లో ఉంటే గనుక ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ బ్యాచ్ అయినా మళ్ళీ ఒక్కసారి వినండి. నో ప్రాబ్లమ్. సో, ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్? చార్ట్ కనిపిస్తుందా మీకు? యాహ్! సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటే గనక టెలిగ్రామ్‌లో అండ్ మీకెలా అనిపించింది ఈ వెబినార్ అనేది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. సో, దట్ విల్ మోటివేట్ మీ మచ్ మోర్ అండ్ ఇలాంటి వెబినార్స్ మీ దగ్గరికి తీసుకురావడానికి ఇంకా ట్రై చేస్తుంటాను. డన్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.